హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి అందులో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులోనే కొన్ని పల్లీలు వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. పల్లీలు ఒక 70% కుక్ అయిన తర్వాత అందులోనే ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో పోపు గింజలు వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని, కరివేపాకు కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చింతపండు పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ తాలింపులో కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత జీడిపప్పు, పసుపు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఆ తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ చింతపండు గుజ్జు బాగా మరిగేటట్టు చూసుకోవాలి. గుజ్జు బాగా దగ్గరకు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఉడుకుతున్న చింతపండు గుజ్జులో కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. మనం వండుకున్న పొడిలాడుతున్న అన్నంలో కొంచెం పసుపు, నూనె 2 కలిపేసి అన్నంలో కలుపుకోవాలి. ఆ తరువాత జీలకర్ర, మెంతులు, మిరియాలు కలిపి మిక్సీలో పొడిలా చేసుకోవాలి. ఆ పొడిని మనం ఆ చింతపండు గుజ్జులో వేసి కలుపుకోవాలి. కొంచెం బెల్లం ముక్క వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆ తాలింపుని మనం కలిపిన అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో కమ్మగా ఉండే చింతపండు పులిహోర రెడీ.